రావణాసురుడిని కార్తవీర్యార్జునుడు ఓడించి ఒక కోతిలాగా వేలాడదీశాడు అని మీకు తెలుసా? సుదర్శన చక్రానికి గర్వం పెరిగిపోవడంతో విష్ణువు సుదర్శనుడిని శపిస్తాడు. నువ్వు భూమి మీద ఒక శక్తివంతమైన రాజులాగా జన్మిస్తావు, నీకు ఇప్పుడు ఉన్న శక్తులు అన్నీ ఉంటాయి, నిన్ను మళ్ళీ నేనే హతమారుస్తాను అని శపిస్తాడు. అలా సుదర్శన చక్రం కార్తవీర్యార్జునుడి లాగా మహిస్మతి అనే రాజ్యంలో జన్మిస్తాడు. ఆయన ప్రపంచం మొత్తంలో అందరికన్నా అత్యంత శక్తివంతుడు. ఆయనకి ఉన్న శక్తులు భూమి మీద ఎవ్వరికి ఉండవు. ఆయనకి 1000 చేతులు ఉంటాయి. ఒక చెయ్యి నరికితే వెంటనే ఇంకొక చెయ్యి వస్తుంది. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క అస్త్రం మరియు ఆయుధాలు ఉంటాయి. ఆయనకు చాలా మంది భార్యలు ఉన్నారు. ఒక రోజు సాయంత్రం ఆయన తన భార్యలతో అడవిలో నదిలో కూర్చొని జల క్రీడలు ఆడుతూ ఉన్నాడు. అదే సమయంలో రావణాసురుడు అటువైపు వెళుతూ ఉంటాడు. సాయంత్రం అయితే చాలు, రావణాసురుడు ఎక్కడ ఉన్నా కూడా అక్కడే ఆగిపోయి మట్టితో శివలింగం చేసి పూజలు చేస్తాడు. ఇక ఆ రోజు కూడా ఆ నదీ తీరం దగ్గర ఆగిపోయి స్నానం చేసి సంధ్యావందనం చేసి మట్టితో శివలింగం చేసి పూజలు చేస్తూ ఉంటారు. ఈ కార్తవీర్యార్జునుడి భార్యలకు ఒక పిచ్చి కోరిక కలిగింది. స్వామి, మీరు మీ 1000 చేతులతో ఈ నదీ ప్రవాహాన్ని ఆపగలరా అని అడుగుతారు. అదేం పెద్ద విషయమా అని కార్తవీర్యార్జునుడు నవ్వుతూ తన 1000 చేతులతో ఆ నదీ ప్రవాహాన్ని ఆపేసి ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆ నీరును వదులుతాడు. అంతే, వెంటనే ఆ ప్రవాహం ఒక్కసారిగా కింద వైపునున్న రావణాసురుడి తొడలకి నీరు తగిలి ఆ శివలింగం మొత్తం కరిగిపోతుంది. అప్పుడు రావణాసురుడు కోపంతో పైకి వెళ్లి కార్తవీర్యార్జునుడితో, ఓరి దుష్టుడా, నా పూజని భగ్నం చేస్తావా? రారా రా, నాతో యుద్ధం చెయ్యి అని పిలుస్తాడు. కార్తవీర్యార్జునుడు, ఒరే నువ్వు ఎవడురా? 10 తలల పురుగువి, ఈ సమయంలో వచ్చి యుద్ధం అంటున్నావు అని లేచి అనువంత శక్తి ఉపయోగించి రావణుడిని చితకగొట్టి ఒక కోతిని ఎలా వేలాడదీస్తారో అలా ఒక కట్టికు కట్టి మహిస్మతికి తీసుకుని వెళ్లి కారాగారంలో పడవేస్తాడు. అప్పుడు తన మనవుడిని విడిపించుకోవాలి అని పులత్స్య మునిగారు అక్కడికి వచ్చి, ఇతను నా ముని మనవుడు, ఇతన్ని వదిలేయమని అనగా కార్తవీర్యార్జునుడు, అవునా, వీడు ఎవరో ఒక పురుగు అని కారాగారంలో పడవేశాను అని ఓరా పో అని ప్రాణభిక్ష పెట్టి వదిలేస్తాడు. ఇలాంటి కార్తవీర్యార్జునుడిని పరశురాముడు ఎలా హతమార్చాడో మీకు తెలుసా? తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో పెట్టాము, తప్పకుండా చూసేయండి. పరశురాముడు అంటే మీకు ఇష్టం ఉంటే జై పరశురామ అని కామెంట్ చేయండి.